ఎగ్ కట్స్తో కూడా మసాలా గ్రేవీ కర్రీ చేస్తారు తెలుసా? తెలియకపోతే మీలో ఒకసారి వీడియో చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కట్ మసాలా కర్రీ ఎలా చేస్తానో చూపించేస్తానండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక చెక్క ముక్క, లవంగం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసేసుకొని బాగా దూరగా వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కల్లుప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 పెద్ద టమాటాన్ని మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకుని అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఎగ్ కట్స్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. ఒకసారి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని